పార్లమెంట్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రోజుకో ఎంపీ సెగ్మెంట్ పై రివ్యూ చేస్తున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఇందులో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జహీరాబాద్ సెగ్మెంట్ పై రివ్యూ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు. ఎంపీ బీబీ పాటిల్, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు రివ్యూ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని జహీరాబాద్, బాన్స్వాడ సీట్లలో మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు. 4 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో నేతలంతా సమిష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు ముఖ్య నేతలు. జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బంధు పథకాలే తమ కొంప ముంచాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా వినబడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమన్నారు కేటీఆర్. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని, జిల్లాలను తగ్గిస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. తెలంగాణ పాలిట బీజేపీది మొండి చెయ్యి, కాంగ్రెస్ ది తొండి చెయ్యి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్, బీజేపీ వల్ల కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర సమస్యలను పరిష్కరించదని, కాంగ్రెస్ నిలదీయదని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పేదల పొట్టగొట్టొద్దని చెప్పారు. రాష్ట్ర హక్కులను ఢిల్లీలో సాధించాలంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు హరీష్. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నెల రోజుల్లో పరిపాలన గాలికి వదిలేశారని హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విమర్శించారు. ఉన్న పథకాలు వదిలేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధుకు అతి గతి లేదన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఊసే ఎత్తడం లేదన్నారు పోచారం. పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్న నేతలు ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు పోచారం. కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు పెంచారు. అది ఇప్పటికింకా దాని మీద ఇంకేమీ అమలు లేదు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు రైతు బంధు 10,000 రూపాయలది 15,000 చేస్తామన్నారు. 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. రుణమాఫీ అన్నారు. నేను కుర్చీలో కూర్చొని 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి. ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినటువంటి అమలు చేస్తానికి రాశారా, లేకపోతే ప్రజలను మోసం చేస్తానికి రాశారా? మాజీ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయిన్పల్లి సరితకు తనకు ఎటువంటి బంధుత్వం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన బంధువులు అవుతారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కావాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు వినోద్. నాకు అలాంటి బంధువులు ఎవరు లేరు, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేదు అని చెప్తున్నాను కదా. ఇవాళ ఏమైంది, ఆ వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పియలేదు. ఆ ఉద్యోగం ఏంది, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిండ్రు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లిచ్చిండ్రు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తుంటి ఎముక సర్జరీ తర్వాత కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు మాజీ గవర్నర్ నరసింహన్. కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నరసింహన్. హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ సతీమణి శోభతో ప్రత్యేకంగా మాట్లాడారు విమల.